ఎండ్ గోల్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. సార్, ఎన్ని వైవిధ్యభరితమైన పాత్రలు మీరు పోషించారు కదా. ఆల్మోస్ట్ ఎన్ని క్యారెక్టర్స్, ఎన్ని సినిమాలు చేసి ఉంటారు సార్? 30 years ఇండస్ట్రీ అనే డైలాగ్ ఏ మూమెంట్లో కృష్ణవంశీ గారు చెప్పించారో కానీ అది ఇంటి పేరుగా మారిపోయింది. 30 years ఇండస్ట్రీలో లేకుండా చేస్తాను నేను. నా అదృష్టం వెళ్తే 3-5కి స్టార్ట్ అయింది ఆ సీన్. డే అంతా షూటింగ్ చేసి అది అనుకున్నది రాలేదని చెప్పి. మీరు కాళ్ళకే కాదు సార్, నోటికి కూడా కొన్నిసార్లు కళ్ళాలు వేయాలి. నాకేంటంటే పాలిటిక్స్ మీద సడన్గా ఒక డ్రాస్ట్ వెనక్కి తిరిగి చూసుకుంటే క్యారెక్టర్ కోసం నాకేమైనా అవకాశం ఉందా అని మళ్ళీ ఫిలిం నగర్ చుట్టూ తిరిగే అట్లా సిచ్యువేషన్స్ ఏమైనా వచ్చాయా? ఇంత రిజిడ్గా కనిపించే పృథ్వీ గారిని ఏం టచ్ చేస్తే ఎమోషనల్ అవుతారు? అమ్మ గురించి ఏదైనా సో మీ లైఫ్లో మర్చిపోలేని మూమెంట్ ఒక్కటి షేర్ చేయండి. ఆయనకు పెద్ద దండ పట్టుకుని వెళ్ళిపోతే వెల్కమ్ టు క్రిస్పీ టాక్స్ విత్ మీ కీర్తి. నో డ్రాగ్స్ నో లాగ్స్. 30 years ఇండస్ట్రీ, మేబీ ఇది కూడా హిస్టరీ అయిపోయింది ఈ డైలాగ్. బికాజ్ ఆయన ఇండస్ట్రీకి వచ్చి ఆల్మోస్ట్ 35 years అయిపోయాయి కాబట్టి తెలుగు తమిళ్ భాషల్లో ఇటు కమెడియన్గా నెగటివ్ షేడ్స్ పాత్రలో వైవిధ్యభరితమైన పాత్రలు పోషిస్తూ ఎన్నో అప్స్ అండ్ డౌన్స్ చూస్తూ ఎస్ ఈ పాటికే పృథ్వీ గారు ఉన్నారా కీర్తి ఆపోజిట్ అనుకుంటుంటారు కదా. యూఆర్ రైట్, పృథ్వీ గారు ఈజ్ రైట్ బిఫోర్ మీ. సో ఇవాళ నా ఫస్ట్ గెస్ట్ పృథ్వీ గారు. హాయ్ సార్, హౌ యూ డూయింగ్? ఫైన్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను. ఎవ్రీథింగ్ ఇస్ హిస్టరీ ఫర్ యూ నౌ. మీరు ఆ రోజు 30 years ఇండస్ట్రీ అనే డైలాగ్ ఏ మూమెంట్ లో కృష్ణవంశీ గారు చెప్పించారో గానీ అది ఇంటి పేరుగా మారిపోయింది. అది హిస్టరీ అయిపోయింది బికాజ్ యూ ఆర్ లైక్ 35+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ నౌ కదా, ఇఫ్ ఐఎమ్ నాట్ కరెక్ట్ సార్. సో ఆ రోజు మీరు కూడా అనుకుని ఉండారు ఈ రోజు ఈ ఇంత జర్నీ వచ్చేస్తుంది అని. అవునండి, అసలు ఆ రోజు అసలు ఆ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు కూడా అనుకోలేదు. ఏమైందంటే కృష్ణవంశీ గారు ఒక క్యారెక్టర్ ఇవ్వండి సార్, నాకు ఫైనాన్షియల్గా చాలా డల్గా ఉన్నాను నేను, మీరు ఆదుకోకపోతే ఎవరు ఆదుకుంటారంటే నేను డైరెక్ట్గా మాట్లాడితే ఒక క్యారెక్టర్ ఉంది, అది నీ లైఫ్ టర్న్ చేస్తుంది అన్నాడు ఆయన. ఊరుకోండి సార్, 2 సంవత్సరాలు ఇక్కడ తిరుగుతున్నాం, కృష్ణనగర్ కష్టాలు, లైఫ్ ఎక్కడ టర్న్ అవుతుండే అన్నాను. లేదు ఆ క్యారెక్టర్ పొటెన్షియాలిటీ అలాంటిది అని చెప్పి ఒక హీరో ఆ క్యారెక్టరైజేషను ఆయన చెప్పించే విధానం ఒక నైట్ అండి. అది కూడా డే అంతా షూటింగ్ చేసి అది అనుకున్నది రాలేదని చెప్పి నైట్ ఆయన కంటిన్యూ చేశాడు. అది అంటే కరెక్ట్గా నా అదృష్టం కొలిది బ్రహ్మ ముహూర్తం కరెక్ట్గా 3-5కి స్టార్ట్ అయింది ఆ సీన్. రవితేజ గారు వచ్చి లైట్ ఏంటి అదేంటి అని అంటారు సరే, ఇలా అని చూడరా అన్నాడు. అన్నాక లైట్ బాయ్స్ అందరూ నవ్వుతున్నారు అంత నిద్దట్లో కూడా. సో ఇదేదో వర్కౌట్ అయ్యేటట్టు ఉందని చెప్పి ఇక ఆయన వదిలేశాడు. నువ్వు ఏదొస్తే అది చెప్పు, దీంట్లో అది ఫన్ జనరేట్ అవుతుంది, నువ్వు ఏదో చెప్పాలని చెప్పొద్దు, నువ్వు ఒరిజినల్గా ఎలా మాట్లాడుతావు అలా మాట్లాడేసి 30 years ఇక్కడ అని అంతే. అది ఆయన నోటెంట ఉత్తేజు రాయటం నేను చెప్పటం అది నాకు టర్న్ అయింది, ఆయన అన్నట్టే టర్న్ అయింది. సో అది ఇంటి పేరుగా మారిపోయి ఇంత బ్లాక్ బస్టర్ అయిపోయింది. సార్, ఇన్ని సంవత్సరాల మీ మొత్తం కెరియర్ ని ఒక్కసారి కూర్చొని ఎప్పుడైనా నెవరు వేసుకున్నారా? ఇన్ని అప్స్ అండ్ డౌన్స్, అన్ని ప్లస్ అండ్ మైనస్ ఉండి లేక కాల్ షీట్స్ కూడా ఒక డేకి బోల్డ్ అని సినిమాలు చేసిన రోజులు ఉన్నాయి, అసలు సినిమాల కోసం మళ్ళీ వెతుకులాడే రోజులు ఉన్నాయి. సడన్ గా తమిళ్కి వెళ్ళిపోయారు, సడన్ గా కామెడియన్ నుంచి విలన్ అయిపోయారు, సడన్ గా పాలిటిక్స్కి వెళ్ళిపోయారు, మళ్ళీ ఇటు వచ్చేసారు. సో మెనీ థింగ్స్ హ్యాపెండ్ కదా. సో ఏమనిపిస్తుంది అవన్నీ నెమరు వేసుకుంటే? అంటే నా క్యారెక్టర్ జయసుధ గారు అంటారు, రామానాన్న తమిళమ్మ సినిమాలో వాడు కాళ్ళకి చక్రాలు కట్టుకుని తిరుగుతాడు అని చెప్పి. అలాగా ఒక చోట కూర్చోబుద్ది అవుతున్నాం, ఏదో ఒకటి చేయాలి. ఈరోజు మనకి ఇక్కడ షూటింగ్ లేదు, ఆ షూటింగ్ స్పాట్కి వెళ్తాను నేను. అది కూడా గౌరవనీయులు స్వర్గీయ అల్లు రామలింగయ్య గారు చెప్పిన ఇంటర్వ్యూలో మాట అది. ఖాళీగా ఉంటే
ఇంట్లో కూర్చోవద్దు. ఉమ్, ఏ షూటింగ్ జరిగితే ఆ షూటింగ్ దగ్గరికి వెళ్ళడం. రామలింగయ్య గారు వెళ్ళిపోయారంట. ఉమ్, అంత బిజీ కమెడియన్ ఆయన. ఉమ్, ఆయన షూటింగ్ దగ్గరికి వెళ్ళి, అయ్యో రామలింగయ్య గారు వచ్చేసారు, ఏంటి మనం ఏం మాట్లాడాలి ఇప్పుడు, బాబు ఎవరో హీరో అనేవారంట. అదే పలానా ఆయన. మనకు కూడా చూడండి ఒకటి ఏదన్నా క్యారెక్టర్. అలాగా ఆయన మొత్తం ఏవిఎం దగ్గర నుంచి మొత్తం వాహిని అన్నీ తిరిగేసి ఉమ్, సాయంత్రం వచ్చేవారంట ఇంటికి. ఉమ్, అలాగే అడ్వాన్స్ ఇచ్చి నా డేట్ లేదు, మీతోటి చేయాలని వచ్చామండి మేము, మరి ఎలా కుదరట్లేదు అని అలాగా బయటికి వెళ్ళే లక్ష్మీదేవిని కూడా ఆయన పట్టుకొని ఆఫ్ చేసి ఉమ్, చేద్దాం, వాళ్ళతో మాట్లాడతాం, వాళ్ళతో మాట్లాడి అలాగా ఈ పెద్దల గైడెన్స్ నాకు ఉపయోగపడింది బాగా. ఉమ్, నేనని కదండి, స్వర్గీయ ఏవిఎస్ గారు కూడా అది చేశారు. ఉమ్, ఆయన కూడా ఏంటంటే ఒక పెరుగన్నం కారులో పెట్టుకుని మొత్తం అన్ని చోట్లకి వెళ్తే ఏంటంటే మనం వచ్చింది వేషాలు వేయటానికి, ఉమ్, దేశ సేవ చేయటం కోసం రాలేదు మనం. ఉమ్, చాలామంది అంటారు మేము కష్టపడడం ఇది అంటే, కష్టపడితే డబ్బులు ఇస్తున్నారు. ఫన్ జనరేట్ అయితే ఆడియన్స్ రిసీవ్ చేసుకుంటే అదే సినిమా అండి. ఉమ్, ఏదో ఎవరి కోసం బతుకు, మన కుటుంబం కోసం బతుకుతున్నాం. ఉమ్, అది నేను బలంగా నా మైండ్లో పడిపోయింది. అవకాశాలు చేస్తున్నాం, డే అండ్ నైట్ చేసాం, బిజీగా చేసాం. ఉమ్, సడన్గా ఒక డ్రాస్టిక్ గ్యాప్ వచ్చింది 1 year. ఉమ్. దేనివల్ల వచ్చింది సార్ అది? ఇది మీరు తీసుకుందా, ఇండస్ట్రీ తెచ్చి పెట్టిందా? పాలిటిక్స్కి వెళ్ళటం వల్ల. ఉమ్. నేను అంతకుముందు మీరు కాళ్ళకే కాదు సార్, నోటికి కూడా కొన్నిసార్లు కళ్ళాలు వేయాలి. దానివల్లే కదా మీరు ఇబ్బందులు పడింది, ఈ గ్యాప్ వచ్చింది. అంతే, ఉమ్, నా సినిమాలు నేనే చూసుకుంటూ ఉండేవాడు హోమ్ థియేటర్లో. మరే. మన గ్యాప్ రాలేదు, ఏదో ఈ క్యారెక్టర్ మంద, ఈ క్యారెక్టర్ ఎవరు చేయలేడు, ఉమ్, ఈ ఇలాగ ఫన్ ఎవరికి రాదు, ఉమ్, ఇది చెప్పించిన డైరెక్టర్స్ అందరూ, ప్రొడ్యూసర్లు అందరికీ హ్యాట్స్ ఆఫ్. మన గ్యాప్ అంటే మన హోమ్ థియేటర్లోనే ఇంకో సినిమా వస్తుంది చూడండి అని చెప్తాను నేను చుట్టాలకి. అట్లా మోటివేట్ అవుతూ ఉండేవారా? అలాగా నేను ఓన్గా రెఫర్ చేసి, మనం డల్ అయిపోయాం అనుకోండి, మరే. మనం ఏం చేయలేం. ఉమ్, ఉన్నది ఉన్నట్టు మాట్లాడి నిజాయితీగా మాట్లాడే వ్యక్తి ఎవరన్నా ఉన్నారా రాజకీయాల్లో? పవన్ కళ్యాణ్ గారు. సో ఆయనతోటి మాట్లాడిన ఎప్పుడూ చాలా ఆహ్లాదకరంగా ఉంటుందండి. మనం భోజనం చేయలేదనుకోండి, ఉమ్, ఆకలేస్తుంది. పవన్ కళ్యాణ్ గారు అని 3 సార్లు పవన్ కళ్యాణ్ అంటే కూడా కడుపు నిండిపోతుంది. ఆ. ఇది అతిశయోక్తి కదా, నిజం ఇది. ఆయనతోటి గబ్బర్ సింగ్, కాటమరాయుడు, అత్తారెడ్డి దారేది ఉమ్, 3 సినిమాలు చేసే తర్వాత నేను బయటకు వచ్చి ఐఎమ్ సింపథైజర్ ఆఫ్ జనసేన. ఉమ్, అండ్ 24 ఎలక్షన్ ముందు పార్టీలోకి వెళ్ళాను. ఉమ్, ఇంకా అక్కడి నుంచి ఆ గురువు గారిని గెలిపించుకోవడం. నేను ఒక్కడినే గెలిపించానని అంటలేదండి, మరే. నేను కూడా వన్ ఆఫ్ ద పార్ట్ అంతే. Yeah. ఒక సముద్రంలో నేను కూడా ఒక ఇసుగురేణులాగా. సో ఆయన విజయం సాధించారు, అద్భుతంగా పనిచేస్తున్నారు. సో ఇతను కరెక్టు. ఇప్పుడు తెలుగులో ఇప్పుడు స్టార్ట్ అయినాయి. ఉమ్, ఈ గ్యాప్లో నేనేంటంటే విక్రమ్ గారిని కలిశాను. ఉమ్, ఆయన డబ్బింగ్ చెప్తున్నాడు, ఉమ్, నేను డబ్బింగ్ చెప్తున్నా ఒక తమిళ సినిమాకి. ఉమ్, బయటకు వచ్చి మామూలుగా ఎవరైనా ఇప్పుడు మీరు హీరోయిన్ అంటే మా సినిమాలో అంటే ఊరుకుంటే బిస్కెట్ ఇటు ఏదో అంటారు, ఉమ్, నాకు మీరే మెయిన్ విలన్ అన్నాడు ఆయన. ఉమ్. ఇదేంటి ఈయన ఇలా అన్నాడు, ఎంతోమంది ఏదో అంటారు ర్యాండమ్ గా కలిస్తే. ర్యాండమ్గా. ఉమ్, నా కోసం వెయిట్ చేస్తున్నాడు, ఇంకొక డైలాగ్ ఉందండి అయిపోతే ఆయన బయటకు వస్తారండి. ఓ, అంత పెద్ద హీరో, such a sweet నేషనల్ person అండి ఆయన. బయటకు వచ్చారు, సార్ మీరు సార్ ఇలాగండి. లేదు లేదు, మీకు ఖాళీ ఉంటే 4 డైరెక్టర్ ఆఫీస్కి రండి అన్నారు. ఉమ్, అది ఎక్కడ ఉందో మనకు తెలియదు, ఆయన అడగలేము ఉమ్, ఆఫీస్ ఎక్కడ. మళ్ళీ ఆయన 2 అడుగులు వేసి ఆఫీస్ పలానా చోట డ్రైవర్ వస్తాడు ఆయనే. తీసుకెళ్ళి 3 రోజులు కథ మొత్తం ఇంజెక్ట్ చేశారండి. ఉమ్, మీరు ఎప్పుడు క్లీన్ షేవ్ తోటి ఉన్నారు, గెడ్డం పెంచండి, ఉమ్, అది మీకు ఎసెట్ అవుద్ది, ఈ సినిమాలో గెడ్డంతో కావాలి. చేసాం, అది 23లో రిలీజ్ అయింది. ఉమ్, అది తమిళ్లో పెద్ద హిట్ అది. ఉమ్. కష్టం అనిపించిందా సార్ డిక్షన్ పట్టించుకోవడం, లైక్ పట్టుకోవడం? ఇక్కడ మీది ఒక వెరైటీ డిక్షన్ కదా. కష్టం అంటే మధురై స్లాంగ్ అండి అది. మధురై తమిళ్ అంటే, మధురై అంటే పర్ఫెక్ట్ ఒరిజినల్ తమిళ్ కింద. ఉమ్, మన తెలంగాణలో జగిత్యాల, కరీంనగర్ ఎలా ఉంటుందో ఉమ్, ఉమ్, అలాగే రూరల్ క్యారెక్టర్ అది, ఉమ్, ఒక ఫ్యాక్షనిస్ట్ ఆల్మోస్ట్. ఉమ్, సో ఆయన దగ్గర ఉండి క్యారవాన్లో ఇలాగ 1 to 1 కూర్చుని ఆయన ఇది ఇలా చెప్పాలి సార్, ఇది ఇలా చెప్పాలి, ఇక్కడ ఎక్స్ప్రెషన్ ఉండాలి, ఇక్కడ ఇలా ఉండాలి. ఆయన ఒక టీచర్ నాకు, ఉమ్, తమిళ ఇండస్ట్రీలో ఒక టీచరు. సో నా అదృష్టం ఏంటంటే
అది ఆడిన తర్వాత ఆయనే సజెస్ట్ చేసాడు వాళ్ళ అబ్బాయి సినిమాకి, నెక్స్ట్. 'ధ్రువ విక్రమ్'. హ్మ్. 18 నుంచి షూటింగ్ అండి చెన్నై. ఆ! అలాగే 'సూర్య' 'కరుప్పు' తర్వాత 'జై భీమ్' అనే సినిమా చేసిన డైరెక్టర్. హ్మ్. ఆయన దాంట్లో నేను విలను. హ్మ్. ఇంకా అలాగే 'సుందర్' ఖుష్బూ గారి హస్బెండ్ 'సుందర్ సి', దాంట్లో తమన్నా గారు, నేను, విశాల్. మీడియా మీద సబ్జెక్ట్ అది. ఆ! నేను సీఈఓ దాంట్లో. హుహుహు. ఇలాగా డిఫరెంట్ జోనల్లో నన్ను వాళ్ళు రిసీవ్ చేసుకుని నాకు అవకాశాలు ఇచ్చి, ఇంకా 2, 3 సినిమాలు ఉన్నాయండి. అది ఈ డేట్ల వల్ల అవి పెండింగ్ పెట్టామన్నమాట. ఓహ్! సో, ఇప్పుడు సో, తమిళ్‌లో బిజీగా ఉన్నారు. తమిళ్‌లో బాగా బిజీగా ఉన్నాం. రేపు ఇక నేను మాలో వైస్ ప్రెసిడెంట్ అండి. హ్మ్. నేను కూడా నడిగర్ సంఘంలో త్వరలోనే నేను కూడా కార్డు తీసుకుంటాను దాంట్లో. హ్మ్. సో, ఇలాగ తమిళ ఇండస్ట్రీ ఈ గ్యాప్‌లో తమిళ ఇండస్ట్రీ ఆదుకుంది. తమిళ్‌కి వెళ్ళిపోయాడని చెప్పి తెలుగుకి పిలిచారు మళ్ళీ. హ్మ్. మరే అంతే మళ్ళీ. కదా సార్. ఇప్పుడు అట్లెట్లా వెళ్ళిపోతారు? ఇప్పుడు అక్కడ 'తిరువీరు' బిజీ అయితే సినిమా ఇక్కడెలా? 'తిరువీరు' సినిమా చేస్తున్నాడు. మంచి మెయిన్ క్యారెక్టర్. హ్మ్. అలాగే 'ఒక కోర్టు కేసు తీర్పు' అని ఒక సినిమా. హ్మ్. ఇంకోటి మ్యారేజెస్ మీనింగే మారిపోయింది. యంగ్ హీరోస్ తోటి, యంగ్ డైరెక్టర్స్ తోటి చేయడం నా అదృష్టం. హ్మ్. ఇప్పుడు ఈరోజు రిలీజ్ అయింది 'గాసిప్' అని ఒక సినిమా. హ్మ్. దాంట్లో ఇంపార్టెంట్ క్యారెక్టర్. హ్మ్. సో, ఇంకొకటి తపస్సు చేసి హిమాలయాల్లో దేవుడు ప్రత్యక్షం అవుతాడు, పరమేశ్వరుడు అనుకుంటే ప్రత్యక్షమయ్యాడు చిరంజీవి గారు. హ్మ్. నాకు ఆయన సినిమాలో మంచి ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఇచ్చారు. అది నెక్స్ట్ మంత్ నుంచి షూటింగ్. ఓహ్! వావ్! సూపర్. నా కల నెరవేరింది. సో, బ్యాక్ టు పెవిలియన్ మీరు మళ్ళా. అంతేనండి. అంతే కదా! అంతే. హ్మ్. మీకేమైనా ఇబ్బంది అనిపించిందా? ఈ 1 ఇయర్ గ్యాప్‌లో ఆల్రెడీ ఒక సెలబ్రిటీ స్టేటస్ వచ్చింది. అంటే మీకోసం పాత్రలు రాయడం స్టేజ్ వరకు వచ్చింది కదా! బోత్ నెగెటివ్ అండ్ కామెడీ తర్వాత. గ్యాప్‌లో మీరు మళ్ళా క్యారెక్టర్ కోసం నాకేమన్నా అవకాశం ఉందా అని మళ్ళీ ఫిల్మ్ నగర్ చుట్టూ తిరిగే అట్లా సిట్యుయేషన్స్ ఏమైనా వచ్చాయా? మీరు దాన్ని ఎట్లా తీసుకుంటారు? వెళ్ళాలండి. నటుడు అనేవాడు ఒక చోట కూర్చుంటే పని అవ్వదండి. మనం వెళ్ళి అందరికీ కలవాలి. అందరితోటి మనం మాట్లాడాలి. డైరెక్టర్స్ కూడా మనం మంచి క్యారెక్టర్ చెప్పండి సార్ అని అడగటంలో తప్పు లేదండి. హ్మ్. అడగకపోతే అమ్మాయిని అన్నం పెట్టదని. హ్మ్. అందరినీ కలవటం. ఈ మధ్యలో ఆధ్యాత్మికత. ఈ ఎప్పుడు ఇంట్లో వైఫ్ ఉందనుకోండి. ఇప్పుడు మనకి ఏ పని లేదు. ఎళ్ళట్లా బయటికి. హ్మ్. పాపం వాళ్ళు కూడా ఎక్కడ మరి టిఫిన్ ఏం చేస్తారు? గ్యాప్ దొరికింది. మధ్యాహ్నం భోంచేస్తారు. ఇప్పుడే కదా 11 అయింది టిఫిన్ చేసి. హ్మ్. మధ్యాహ్నం భోంచేయండి, రెస్ట్ తీసుకోండి. మళ్ళీ సాయంత్రం. హ్మ్. అలాగా నాకెక్కడ గ్యాప్‌లో ఏది గుర్తు రానివ్వకుండా నన్ను మోటివేట్ చేశారు. హ్మ్. మా పాప గాని, వైఫ్ గాని. అలా మోటివేట్ చేస్తే మళ్ళీ నేను పికప్ అయ్యానండి. ఏదంటే డల్‌నెస్ అనేది మైండ్‌లోకి రాకూడదండి. హ్మ్. దానికి తోడు నేను ఐయామ్ ఎ పెట్ లవర్స్. నా దగ్గర ఒక 7 ఉన్నాయి. ఓహ్! అవన్నీ ఎవరితోటి ఎలా ఉండాలి? హ్మ్. ఎవరైనా ఇంటికొచ్చినప్పుడు గెస్ట్‌లు కొంతమంది నచ్చవు వాటికి. హ్మ్. నచ్చనప్పుడు దూరంగా ఎళ్లి కూర్చుంటాయి. ఇతను నేను చెప్పాను కదా! ఇతను మంచోడు కాదని అని. హ్మ్. అలాగా వాటితోటి ఉంటే ఒక ఆనందం. మనం జీవితంలో సో, మీకు రోడ్డు మీద ఖాళీ టైమ్ దొరికితే మీ పెట్సే మీ టైమ్ పాస్. అంతేనండి. హ్మ్. ఎలాగా మనం రోడ్డు పూరి గారు అన్నారు ఒక మాట. హ్మ్. మనం అన్నీ పోయి రోడ్డు మీదకొచ్చినా కూడా అది అక్కడే మనతో పాటే ఉంటది. ఈ బంధువులు గాని, స్నేహితులు గాని ఎవరు రారు హ్మ్. అని. ఇండస్ట్రీలో మనకు బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు. మనకు సజెషన్ ఇచ్చి వెన్ను తట్టే వాళ్ళు ఉంటారు. మనల్ని వెనక్కి నెట్టే వాళ్ళు కూడా ఉంటారు. మనల్ని యాక్సెప్ట్ చేయాలి. అవన్నీ కృష్ణనగర్ కష్టాలే. కొత్తవేం కావు మనం చెప్పుకోదగ్గవి. సో, అట్లా మీకెవరున్నారు ఇండస్ట్రీలో? నెట్టేవాళ్ళు రోజూ ఉంటారండి. హ్మ్. అటు సినిమా రంగంలో గాని, రాజకీయ రంగంలో ఈడు వీడు గొంతేసుకొని గట్టిగా మాట్లాడేస్తాడు. అట్రాక్ట్ అయిపోతారు పీపుల్. హ్మ్. సో, వీడు పాలిటిక్స్‌లో ఎదుగుతాడు లాగుదాం కిందకి. ఈడు సినిమాలో ఈడు మంచి క్యారెక్టర్ ఏస్తున్నాడు. ఈడిది ఎలాగైనా చెడగొడదాం హ్మ్. అని చెప్పి ఒక వర్గం. హ్మ్. ఈ ఈ వర్గాల్లో అన్నిటిని దాటాలంటే ఆంజనేయ స్వామి, లక్ష్మీనరసింహస్వామి పూజలో ఉంటా ఎప్పుడు నేను. హ్మ్. హుహు. నరుడు ఘోషకి నల్లరాయన భక్తయిపోతాం. హ్మ్. వీళ్ళతోటి జాగ్రత్తగా ఉండాలండి. హ్మ్. ప్లస్ నేను ఇండస్ట్రీలో నాకు బాగా ఆప్తమిత్రుడు ఎవరంటే రఘుబాబు గారు. హ్మ్. మేమిద్దరం కలిసి ఈ మధ్య చాలా సినిమాలు చేసాం. హ్మ్. నీ క్యారెక్టర్ బావుంది పృథ్వీ. అన్న నీ క్యారెక్టర్ బావుందని హెల్తీ డిస్కషన్. హ్మ్. నేను, రఘుబాబు గారు. హ్మ్. అలాగే తాగుబోతు రమేష్. హ్మ్. అతను మాకన్నా జూనియరు. బట్ అతనిలో ఒక విశ్లేషణ ఉంది. హ్మ్. ఇది కరెక్ట్ అన్న. ఇక్కడ ఈ ఎక్స్‌ప్రెషన్ ఇచ్చుంటే బావుండేది. అది ఎనీహౌ బావుంది మొత్తానికి. అలాగా ప్లస్‌లు, మైనస్‌లు అన్నీ చెప్పేవాళ్ళు వీళ్ళిద్దరే ఇండస్ట్రీలో.
హ్మ్. హ్మ్. సార్ ఇప్పుడు యంగ్‌స్టార్స్ నుంచి మెగాస్టార్ నుంచి యంగ్‌స్టార్స్ వరకు ఇక్కడ తెలుగు, తమిళ్ 2 ఇండస్ట్రీలో కూడా వర్క్ చేసే అవకాశం వచ్చింది. ఇప్పుడు విజయ్ గారు ఆ రోజు మీరు అనుకుని ఉండరు బహుశా సీఎం అవుతారని చెప్పి. ఆ! సో, వారితో వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్ ఈ 2 ఇండస్ట్రీ వర్గాల్లో మీరు చూసిన మేజర్ డిఫరెన్స్ ఏంటండి వర్కింగ్ స్టైల్స్‌లో? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉంటారో, విజయ్ కూడా అలాగే ఉంటాడు. చాలా షైగా సిగ్గుపడుతూ చాలా తక్కువగా మాట్లాడతారని అసలు చాలా విన్నాను. తక్కువండి. పవన్ కళ్యాణ్ గారు నుంచి ఈయన్ని చూస్తే ఇద్దరు కార్బన్ కాపీ అనుకుంటారు. హుహు. ఆయన ఫస్ట్ నేను 'బీస్ట్' సినిమా చేసినప్పుడు, హ్మ్. బీస్ట్ సినిమా. ఆ సైకియాట్రిస్ట్ క్యారెక్టర్ ఎవరు చేస్తానంటే పృథ్వీ గారు అంటే, "సార్ ప్లీజ్ కమ్" అని కూర్చోబెట్టి, మాట్లాడి, ఆ షూటింగ్ పక్కన పెట్టేసాం. హ్మ్. ఆయన మాట్లాడి పావు తక్కువ 12కి షాట్ చేసామండి ఒకటి. హ్మ్. బ్రేక్ తర్వాత 2 షాట్లు చేశారు. తర్వాత రేపు చేద్దాం కంగారేముంది, అన్నతోటి రేపు చాలా మాట్లాడాలి నేను. అంత జోవియల్‌గా ఉండే మనిషండి. హ్మ్. సో, ఆయన ఫస్ట్ నుంచి నాకిప్పుడు అర్థమవుతుంది. హ్మ్. కాలేజీ స్టూడెంట్సు, ఎస్పెషల్లీ మేల్ అండ్ ఫీమేల్, డాక్టర్సు, లాయర్సు, పోలీస్ అఫీషియల్లు, దోస్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ పాలిటిక్స్, వీళ్ళందరూ హ్మ్. ఒక 1000 మంది, 500 మంది ప్రతిరోజు షూటింగ్ దగ్గరకొచ్చి కలిసేవారు. హ్మ్. ఈ పవన్ కళ్యాణ్ గారికి కూడా అంతేనండి. ఇక్కడ కూడా బయట టెంట్‌లేసి స్టూడియోలో ఆయన రెంట్ కట్టి, హ్మ్. వచ్చిన కార్యకర్తలందరిని అక్కడ పెట్టి గ్యాప్‌లో ఎళ్లి ఆయన మాట్లాడేవాడు. హ్మ్. ఈయన కూడా అలా గ్యాప్‌లో ఎళ్లి మాట్లాడి అన్నీ చేసినా ఏంటంటే అక్కడ సర్కమ్‌స్టాన్సెస్ రెండే పార్టీలు. హ్మ్. వెదర్ డీఎంకే ఆర్ ఏఐడీఎంకే. ఈ యూత్‌కి అందరికి ఓటొచ్చింది ఫస్ట్ టైమ్. హ్మ్. సో, వాళ్ళు దే డిసైడెడ్ వి వాంట్ చేంజ్ ది గవర్నమెంట్. మాకు ఎడ్యుకేషన్ కావాలి, హ్మ్. హెల్త్ కావాలి, ఎంప్లాయ్‌మెంట్ కావాలి. సో, మ్యాసివ్ విక్టరీ విజయ్‌కి. హ్మ్. అలాగే పనిచేస్తున్నాడు. ఇక్కడికొచ్చేటప్పటికి 100 రకాలుగా ఇక్కడ మ్యానిపులేషన్స్ ఉన్నాయిక్కడ. ఆఫ్టర్ కాంగ్రెస్ అప్పుడు రామారావు గారు వచ్చారంటే, అది ఓన్లీ కాంగ్రెస్ మీద ఎవర్షన్ తోటి రామారావు గారు వచ్చేసారది. హ్మ్. తర్వాత ఏస్తే రాజశేఖర రెడ్డి గారికెయ్యాలి. హ్మ్. లేతే చంద్రబాబు గారికెయ్యాలి. ఈ మధ్యలో వచ్చినట్టుగా కొన్ని జరిగిన ఇన్సిడెంట్ ద్వారా, సో, ఎప్పుడైతే నేను బాగా నమ్ముతానండి. హ్మ్. 89%, 90% రాత్రి 2కి ఏసానండి నేను ఓటు. హ్మ్. మొన్న 2024లో. హుహు. ఎప్పుడైతే మ్యాసివ్ పర్సెంటేజ్ వచ్చిందంటే, పీపుల్ వర్డిక్ట్ ఏంటంటే దే వాంట్ టు చేంజ్ ద గవర్నమెంట్. హ్మ్. ఇప్పుడు వచ్చింది బానే ఉంది. ఫ్యూచర్ ఎలా ఉంటదో చూడాలి. ఇప్పుడు మనం పాలిటిక్స్‌గా మీరు చెప్పారు. నేనేమో ఆ! ఇండస్ట్రీ పరంగా అడిగా. ఇటు చిరంజీవి మెగాస్టార్ చిరంజీవి గారి నుంచి ఇప్పుడు యంగ్‌స్టార్స్ వరకు. ఇప్పుడొచ్చే యంగ్‌స్టార్స్ వరకు. ఇటు బోత్ తెలుగు అండ్ తమిళ్‌లో మెగాస్టార్‌లతో పాటు యంగ్‌స్టార్స్‌తో కూడా వర్క్ చేశారు కదా! వాళ్ళ వర్కింగ్ స్టైల్‌లో ఇప్పుడు మొత్తం మారిపోయిందండి. టెక్నాలజీ హై స్పీడ్‌లో వెళ్తా ఉంది. సో, వాళ్ళకి ఈ జెన్‌జీ బ్యాచ్ తగ్గట్టు మనల్ని మనం మార్చుకోవాల్సిన పరిస్థితొచ్చింది. సో, దానికి సంబంధించి ఒక సీనియర్ ఎక్స్‌పీరియన్స్ పర్సన్‌గా ఏం చెప్తారు? ఇప్పుడు చేస్తున్నారు గదండీ! చిరంజీవి గారు ఆ స్పీడ్‌కి తగ్గట్టే చేస్తున్నారు. ఆయన 4 గంటలేసి ఆయనే జిమ్ చేస్తున్నాడు. ఇప్పుడు హ్మ్. అక్కడ 'విక్రమ్' సినిమాకి కమల్ హాసన్ గారు ఎంత కష్టపడ్డారో, హ్మ్. ఆయన అంతకన్నా ఎక్కువ చిరంజీవి గారు కష్టపడుతున్నారు. హ్మ్. మన దగ్గరికొచ్చేటప్పటికి మెగాస్టార్ చిరంజీవి గారి ఇమేజు, ఆయన గత ట్రాక్ రికార్డ్ అవన్నీ చూసి, హ్మ్. ఆయనకి తగ్గట్టు ఉన్న క్యారెక్టర్‌ని, ఆయనకు తగ్గట్టు ఉన్న విధంగా హీరోని డిజైన్ చేయాలి. ఇప్పుడు అక్కడికొచ్చేటప్పటికి అక్కడ పీపుల్ ఏంటంటే దే యాక్సెప్ట్. హ్మ్. వెదర్ కమల్ హాసన్ విత్ ఇంత పెద్ద బియర్డ్ ఉన్నా, కమల్ హాసన్ వేరే రకంగా ఉన్నా యాక్సెప్ట్ చేస్తారు. హ్మ్. సో, ఇక్కడ అలాగా మనకి కుదరదు. మనకేంటంటే హీరో మెగాస్టార్ చిరంజీవి గారు అప్పుడెలా ఉన్నారు, ఘరానా మొగుళ్ళు ఇప్పుడు అలాగే ఉన్నాడండి ఆయన. ఆయన అవును. సీక్రెట్ ఏంటో అసలు ఎవరికీ తెలీదు. మరి ఆయన ఎంత మెయింటైన్ చేస్తున్నారంటే ఎంత త్యాగాలు చేసి ఉండాలండి హ్మ్. ఫుడ్ విషయంలో. హ్మ్. సో, అక్కడికి ఇక్కడికి స్పీడ్ బానే ఉందండి. మన హ్మ్. సినిమాలు గూడా తమిళ్‌లో రీమేక్ అవుతున్నాయి. హ్మ్. సో, ఇంకా స్పీడ్ అంటే ఇప్పుడేంటంటే మన హీరోలకి కమిట్మెంట్‌లు, ఇప్పుడు 'పెద్ది' చేశారు హ్మ్. రామ్ చరణ్ గారు. హ్మ్. మొత్తం ఆల్ ఓవర్ ఇండియా మాట్లాడుకుంటుంది సినిమా గురించి. హ్మ్. సో, తమిళ్‌లో కూడా 'రామ్ చరణ్' లాగా మనం చేయాలి. 'ఎన్టీఆర్' లాగా చేయాలి. 'చిరంజీవి' గారిలాగా చేయాలని వాళ్ళకే ఉందండి తపన. బట్ రెండూ ఒకటే. అక్కడ హ్మ్. హెచ్చుతగ్గులు అక్కడ తమిళ్‌కి, తెలుగుకి నేను అబ్జర్వ్ చేసిందేంటంటే అక్కడ ఎక్కువ బొట్లు, గిట్లు పెట్టుకొని ఉంటారు. ఇక్కడ లేదని కాదు. షూటింగ్ మొత్తం ఎటు చూసినా కూడా మనకి ఎక్కడో చోట దైవత్వం ఉన్న మనుషులు కనపడతారు అంతే. హ్మ్. అదే తేడా నేను గమనించింది. మిగతా అన్ని రకాలుగా మన తెలుగు వాళ్ళని బాగా గౌరవిస్తారు. హ్మ్. ఫుడ్ విషయంలో గానీ, అకామిడేషన్ విషయంలో గానీ, అన్ని రకాలుగా గౌరవిస్తారు. తెలుగు అంటే తమిళ్ కూడా పడి చచ్చిపోతారు. హ్మ్.
సార్ ఇన్ని వైవిధ్యభరితమైన పాత్రలు మీరు పోషించారు కదా! ఆల్మోస్ట్ ఎన్ని క్యారెక్టర్స్, ఎన్ని సినిమాలు చేసి ఉంటారు సార్? 218 ఎన్నో ఉన్నాయండి అంతే. సో, ఇన్ని క్యారెక్టర్స్‌లో ఆల్ టైమ్ ఫేవరెట్ పాత్ర మీది ఏది? ఎందుకు? అండ్ ఈ సినిమాలో ఈ పాత్ర చేయకుండా ఉండుంటే బావుండేది. అనవసరంగా చేశానురా అనుకున్నారా? ఒక సినిమా కోసం ఆదిలాబాదు ఫారెస్ట్‌కి పంపించాడు కృష్ణవంశీ గారు. హ్మ్. అక్కడికెళ్ళి శ్రీఆంజనేయం. హ్మ్. దాంట్లో వెయిట్ పుట్టప్ అవ్వాలండి బాగా. హ్మ్. 100 కేజీల పైన ఉండాలిరా నువ్వు ఇలా ఉండాలి మృగంలాగా. ఏంటో ఆయన చెప్పడం గురువుగారు మనకి మన డైరెక్టరు, ఒక్కో డైరెక్టర్ నేనెళ్ళి అక్కడికెళ్ళి మొత్తం వాళ్ళు చేసే మేనరిజాలన్నీ ఎలాగా వాడు మంత్రాలు చేస్తాడు. అసలు ఒరిజినల్‌గా మంత్రగాడు హ్మ్. అంత పర్సనాలిటీలో ఉండరండి. ఉండరు. మన ధనరాజు ఆర్టిస్ట్ ఉన్నాడు చూసారా? హ్మ్. అలా ఉంటారు. హ్మ్. ఏదో ట్రాన్స్‌లో ఉంటాడు. ఏదో ఇలాగా అనుకుంటూ ఉంటారన్నమాట. గట్టిగా గాలేస్తే ఊడిపోయేటట్టు. ఆ! వాళ్ళ దగ్గర ఎక్కువ సేపు కూర్చున్న డేంజరే. హ్మ్. నేనప్పటికి ఆంజనేయ స్వామి డాలర్ కట్టుకొని వెళ్ళమన్నారు అందరూ. హ్మ్. అలా వెళ్ళి 2, 3 సార్లు చూసి వాడేంటంటే ఎక్కువ నైట్‌లు మెలకువగా ఉంటారండి. హ్మ్. డేలో నిద్రపోతుంటాడు. హ్మ్. అదే కాన్సెప్ట్ దీంట్లో పెట్టాడాయన. అచ్చా! వీడు ఏదడిగినా కూడా ఇలాగా అలా అలా ఉండి అప్పుడు కళ్ళు ఇలా ఓపెన్ చేస్తాడు. హ్మ్. నాకైతే సినిమా బ్రహ్మాండమైన పేరొచ్చిందండి. సినిమా చూస్తున్నాం తిరుపతిలో. హ్మ్. తిరుపతి ఫస్ట్ డే. ఫుల్ అయిపోయి ఉన్నారు జనం. నేను వచ్చి గుమ్మం దగ్గర నిలబడ్డా. హ్మ్. ఈ లోపలికి వస్తారన్నమాట. ఒక సీట్ ఉంది కూర్చోండి సార్ అన్నారు. ఫ్యామిలీ ఎవరో. వాళ్ళ వెనకాలే నేను ఉన్నాను. చిన్న పిల్లోడు ఉన్నాడు. హ్మ్. అక్కడ కరెక్ట్‌గా మాంత్రికుడు రాగానే వాడు వెనకాల నా వెనకాల తిరిగి చూసి గొల్లుమని ఏడుస్తున్నాడు. అప్పుడు పక్కన ఉండి సార్ మీరు ఒక పని చేయండి సార్ డిస్టర్బ్ అవుతుంది. వాడు ఏడుస్తాడు మీరు కొంచెం బయటికెళ్తే బావుంటది. నేను అనుకున్నా అబ్బా! మన క్యారెక్టర్ సాటిస్ఫై అయింది మరే. అని చెప్పి వర్క్ సాటిస్ఫాక్షన్. ఓకే అనుకున్నామండి. తర్వాత సినిమా అది అనుకోని విధంగా రకరకాల పడీలేసి ఏదో యావరేజు పెద్ద హిట్ అనుకున్నది అలా అయిపోయింది. హుహు. ఇక చెయ్యకూడదనే క్యారెక్టర్ అంటే ఒక సినిమాకి నన్ను మేకప్ అన్నీ చేసి కూర్చోబెట్టి మలయాళం దేవడదిచ్చాడు. హ్మ్. ఇద్దరికి ఒకే కాస్ట్యూమ్స్. హ్మ్. అదేంటండి అతనొచ్చాడు నాకు కూడా అడ్వాన్స్ ఇచ్చారు కదా! అన్నారు. లేదండి బ్రేక్ టైమ్ వరకు వెయిట్ చేయండి అన్నారు. సరే రాక రాక మనకి అవకాశం వచ్చిందని చెప్పి నేను వెయిట్ చేస్తున్నా. సరే మీకు ప్యాకప్ చెప్పారండి. ఈ సినిమాలో దేవనే కంటిన్యూ అవుతాడు. ఓహ్! సరే అండి. థ్యాంక్ యూ అండి. డైరెక్టర్ గారి ఒపీనియన్ అది అని చెప్పి నేను మేకప్ తీసేసి ఫస్ట్ టైమ్ ఎంఆర్ఎఫ్ రేసులు అవి ఉంటాయి. సికింద్రాబాద్‌లో షూటింగ్ అది. హుహు. నా పల్సర్ బైక్ కొని 1 మంత్ అయినప్పుడు హ్మ్. దాంట్లో నేను ఎక్కితే ఒక 10 నిమిషాల్లో నేను కృష్ణానగర్‌లో ఉన్నానండి నా రూమ్‌లో. హ్మ్. అంటే అంత అంత స్పీడ్. కోపం, అంత ఎవర్షన్. నెక్స్ట్ డే ఫోన్ చేశారు మళ్ళీ. హ్మ్. దేవా నువ్వు సూట్ అవ్వట్లేదండి. మిమ్మల్నే రమ్మన్నారండి. హ్మ్. నేను చేయనండి. చేయననేసారు. నేను చేయను. హ్మ్. నాకు ఆ డైరెక్టర్ నచ్చలేదండి. నేను చేయనండి. హ్మ్. అలాగా. ఒకటి వచ్చింది కూడా వద్దనుకున్నాను. ఇది ప్రేమించిన క్యారెక్టరు. హ్మ్. ఇది పెద్దగా ఆడకపోతే అక్కడ ఒక డిసప్పాయింట్‌మెంట్. హ్మ్. అలా జరిగింది. ఇంకా ఇలాంటి పాత్ర అయితే బావుంటది. ఇలాంటి పాత్ర నేను చేస్తే బావుంటది. నేను చేయాలనుకుంటున్నాను. అలాంటి పాత్ర ఏదైనా మీ మైండ్‌లో ఉందా? అది ఉందండి. ఎప్పటినుంచో ఉంది. నేను వేలు గారు బతికున్నప్పుడు కూడా నేను అదే చెప్పేవాడిని. హ్మ్. సుత్తివేలు గారు ఒక క్యారెక్టర్ చేశారు. ఫ్రస్ట్రేటెడ్ కానిస్టేబుల్ ఆ! 'ప్రతిఘటన' సినిమా. హ్మ్. దాంట్లో అద్భుతమైన వేషం ఆయనది. ఆవిడ మెంటల్ అయిపోయి వైజాగ్ రోడ్ల మీద ట్రాఫిక్ కంట్రోల్ చేస్తుంటాడు. అందరిని ఇలా వెళ్ళండి, అలా వెళ్ళండి అని. కనపడినోళ్ళందరినీ నీ క్యారెక్టర్ ఇలాంటిది అని అలాగ మాట్లాడుతా, మాట్లాడుతా ఉంటది ఆ క్యారెక్టర్ పిచ్చోడు. హ్మ్. వాడే రివెంజ్ తీసుకుంటాడు లాస్ట్‌లో. హ్మ్. అది నాకు బాగా నచ్చిన వేషం. అలా. అదే సినిమాని నాయకుళ్ళు ఆ ట్రాక్‌ని కొంచెం మార్చి పెట్టారు. హ్మ్. వాడు ఎప్పుడు పక్కనే ఉంటాడు. కమల్ హాసన్ పక్కనే. బాబా మేరా బాబా మర్ గయా అంటుంటాడు. హ్మ్. హ్మ్. ఏం అవునండి. తెలియనట్టు ఉంటాడు. ఆ అవును. చిన్నప్పుడు అలాగే ఉన్నాడు. పెద్దయ్యాక కూడా అలాంటి క్యారెక్టర్‌నే పెట్టారు దాంట్లో. హ్మ్. వాడే కాల్చేస్తాడు. హ్మ్. అది ఇన్నోసెన్స్ ఉండి, ఒక తెలియనితనం, ఒక పిచ్చితనంగా ఉండి, హ్మ్. అలాంటి క్యారెక్టర్ వస్తే నేను చేస్తానండి. సో, అలాంటి వాటి కోసం మీరు వెయిటింగ్. ఒక ఎమోషనల్ రోలర్ కోస్టర్ మీ మనసులో నడుస్తున్నప్పుడు ఫస్ట్ థింగ్ మీరేం చేస్తారు? దాన్ని ఎలా మీరు అసలు ఎంత రిజిడ్‌గా కనిపించే 'పృథ్వీ' గారిని ఏం టచ్ చేస్తే ఎమోషనల్ అవుతారు? మా మదరు బతికున్నప్పుడు అంటా ఉండేది.
మా అబ్బాయి కారు తోలితే పక్క సీట్‌లో నేను కూర్చోవాలి ఎప్పుడు. ఆ పక్క సీట్ ఎప్పుడు ఖాళీగానే ఉంది అది. ఇది సినిమాలో 'అత్తారింటికి దారేదిలో' కారు వెనక సీటుకి, ముందు సీటుకి తేడా అని అలా పెట్టాడాయన. డైలాగ్. నేను పక్క సీట్ వైపు చూసుకున్నప్పుడు మా అమ్మగారు చనిపోయిన జనవరి 18వ తారీఖు నేను ఏదో షూటింగ్‌కి వెళ్తున్నా ఏదో రాజమండ్రి ఎక్కడో. ఫ్లైట్ మిస్ అయిపోతే కారులో వెళ్తున్నాం. ఆ పక్క సీట్ చూసి ఆ రోజు నాకు కళ్ళంట అమ్మ గురించి ఏదైనా చెప్తే ఎమోషన్ అయిపోతాను. అలాగే మా పాప నౌ షీ ఈస్ డూయింగ్ యాజ్ ఎ హీరోయిన్. ఇప్పుడు చేస్తుంది. ఇప్పుడు ఓ వావ్! 2, 3 సినిమాలు ఆల్రెడీ చేసింది. 'కొత్త రంగుల ప్రపంచం' అని ఒక సినిమా డెబ్యూ అండి అది. తర్వాత 'తెరచాప' అని ఒక సినిమా వచ్చింది. సూపర్. ఇప్పుడు 'పిఠాపురంలో అలా మొదలైందని' చంద్రమహేష్ గారి సినిమా. అదోసం అది రిలీజ్ అయిందంటే తనకి మంచి నేమ్. తను తన కెరీర్‌ని పక్కన పెట్టి నాకు కోవిడ్ వచ్చినప్పుడు 2000లో అసలు ఎవ్వరు కోవిడ్ సెక్షన్‌కి నాట్ అలౌడ్ అండి. ఏమన్నా ఎంత పెద్దోడైనా అవును. ఒకటే. అప్పట్లో. అప్పుడు చాలా సివియర్‌గా ఉంది. మనం పెద్దవాళ్ళని కోల్పోయాం అప్పుడు. చాలా. బాలసుబ్రహ్మణ్యం గారిని వీళ్ళందరినీ. హ్మ్. ఆ టైంలో నా కోసం ఎక్కడ శంషాబాద్ నుంచి ట్రావెల్ చేసుకుంటూ కారేసుకొని మిలిటరీ హాస్పిటల్‌కి వచ్చి సికింద్రాబాదు వెయిట్ చేసి, మళ్ళీ ఎర్లీ మార్నింగ్ ఒక అమ్మాయి, ఒక ఆడపిల్ల ఎర్లీ మార్నింగ్ మన హైదరాబాద్ సిట్యుయేషన్స్ తెలుసు మనకి. తెల్లారుజామున 3 గంటలకి మళ్ళీ ఇంటికెళ్ళి, మళ్ళీ ఆ కాఫీ తయారు చేసి, మళ్ళీ అయి తీసుకొని, మళ్ళీ ఇక్కడికి రావటం, మళ్ళీ ఇక్కడ నైట్ అంతా ఇక్కడ స్టే చేయటం అంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు హర్. మా మదరు సెకండ్ మదర్. మా మదరు అలాగా వచ్చి చేస్తే ఎలా ఉంటుందో అలాగా తను. సో, తన గురించి కూడా ఇప్పుడు ఏమైందంటే సోషల్ మీడియా ఏదన్నా ఇప్పుడు నా మీద ఏదన్నా సెటైర్‌లు ఎయలేక ఆడపిల్లలని కూడా చూడరు. బ్యాడ్‌గా ఏదో కామెంట్‌లు పెడుతుంటారు. సో, తను కూడా ఏం పెద్ద పట్టించుకోదు. సో, తను కూడా వర్క్ మోటివ్. నాకు వీళ్ళిద్దరు మా మదర్‌ని గానీ, నా కూతురిని గానీ ఎవరైనా ఏదైనా అంటే మటుకు నేను ఏదో అంటారు చూసారా నవల్స్‌లో రాస్తారు. బోరున మగవాడు ఏడవకూడదు. ఆ గదిలోకెళ్ళు ఎక్కడో మన బాధని అలా వ్యక్తపరుచుకుంటూ ఉంటాం. కానీ తనకి ఇష్టమా సార్ ఇండస్ట్రీలో తను రావడం? తను ఆల్రెడీ హోటల్ మేనేజ్మెంట్‌లో షీ గాట్ ఎ గోల్డ్ మెడల్. ఇక్కడే లియోనియాలో చేసింది. ఆఫర్ వచ్చింది తనకి మలేషియా. సో, షీ వాంట్ టు డూ మూవీ ఇండస్ట్రీలో ఉండాలి. వెరీ గుడ్ డాన్సర్ అండి. ఆ డాన్స్ నేను చేయాలంటే స్టెప్ ఒక 5 ఏళ్ళు పడుతుంది. అంత డాన్సరు. సో, తను ఎంచుకున్న మార్గంలో తనే వెళ్తుంది ఆడిషన్‌లకి. తనే చేస్తుంది. సో, షీ విల్ గెట్ గుడ్ రిజల్ట్ ఇన్ 1 డే. షీ షుడ్ గెట్. కానీ ఇప్పుడున్న ఫాస్ట్ స్పేస్‌లో అమ్మాయిలకి చాలా ఛాలెంజింగ్‌గా ఉంది సార్. అప్పట్లాగా లేదు గదా! ప్రతి డే ఒక ఛాలెంజింగే గదా! సో, తన అంత పవర్‌ఫుల్‌గా ఉంటదా? అవన్నీ ఫేస్ చేయగలుగుతదా? వాటన్నిటికి సమాధానం చెప్పగలుగుతదా? అసలా తను మీరు గూడా మాకు చాలా మందిని కమెంట్ చేస్తుంటారు జోక్‌గా. అటు పోతుంటే అట్లా కమెంట్ చేసేస్తా ఉంటారు. మీరు, రఘుబాబు గారు మీ అందరికి అలవాటది. మీ కమెడియన్ లైనేజ్ ఒకటుంది వాళ్ళందరికి. మరి అట్లా మీ అమ్మాయినంటే మీరిప్పుడు ఊరుకుంటారా చెప్పండి? ఇప్పుడు మేము మాట్లాడేది యాజ్ ఎ పొలిటికల్‌గా మాట్లాడతామండి. ఇప్పుడు పాప హీరోయిన్ అయ్యాక నా ధోరణి అలాగే ఉంటది. ఏదన్నా ఉంటే నేను అలాగే మాట్లాడుతూ తను నాకన్నా ఎక్కువ. అదే. తను షీ ఈజ్ ఎ బ్రేవ్ మాట. అంటే తనే కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తది. అన్ని రకాల సినిమాకి ఏం జరుగుతుంది ఇక్కడ అన్నీ మైండ్‌లో ఉన్నాయండి మొత్తం. గట్టిగా ఇప్పుడు రాఘవేంద్ర గారు ఒక మాట అన్నారు. చూసి పెళ్లి చూపుల్లో విజయశాంతిలా ఉన్నావు నువ్వు. అప్పట్లో ఆ అమ్మాయి ఇలాగే ఉండేది సైలెంట్‌గా. కానీ లోపల అన్నీ తెలుసు తనకి. తను ఇంత ఫైట్ చేస్తదా కర్తవ్యం సినిమాలో అనుకున్నాం మేమందరం. సో, యూ విల్ బికేమ్ 1 డే అది ఎక్కడికి పోదు. నీ ఎఫర్ట్స్‌కి అన్నిటికి ఒక రోజు తలుపు తడతది ఇండస్ట్రీ. డోంట్ వరీ. నువ్వు తగ్గొద్దు ఎక్కడ. నువ్వు అంటే ఇంకోటి నేను ఎక్కడ ప్రౌడ్‌గా చెప్తానంటే అండి, నేనెక్కడ మా నాన్నగారు కూడా ఇండస్ట్రీలో ఉండేవారు. నేనెక్కడ ఆయన పేరు వాడలా. నా పేరు ఎక్కడ తను వాడదు. అదే గదా! నా పేరు అసలు వాడదు. తను ర్యాంప్ షోలకి వెళ్తుంటది. మోడలింగ్ వెళ్తుంటది. యాడ్స్ చేస్తుంటది. తను ఎక్కడ పృథ్వీరాజ్ గారి అమ్మాయి అనే మాట వాళ్ళు అడగరు, తినే చెప్పదు. సో, ఇప్పుడు కూడా ఏదో ఆడిషన్‌కి వెళ్తుందంట తనకి. ఎక్కడా చెప్పదండి. కో డైరెక్టర్ ఎవరో నాకు చెప్పండి. నేను చూసుకుంటాను అంతే. సో, బ్రేవ్
సోల్జర్ అంటారు చూసారు, అలాగా అమ్మాయిల్లో తను అంత గట్టిగా ఉంటుంది. ఎస్. సో మీ ఆవిడది, మీ అమ్మాయిది మీ ఫోన్‌లో ఏం పేరు సేవ్ చేసి ఉంటదండి? ఏదండి? మీ అమ్మాయిది, మీ ఆవిడది మీ ఫోన్‌లో నేమ్ ఏమని సేవ్ చేసుకున్నారు మీరు? నాకొచ్చి కొంచెం పద్మ పృథ్వీరాజ్ అని పెడతాను నేను, హుహు. మా మిస్సెస్‌ది. శ్రీలుది శ్రీలు 2 నంబర్లు ఉన్నాయి. ఒకటి హీరోయిన్ అని పెట్టుకున్నాను. ఆహా! హ్మ్. సో మీ కల తన హీరోయిన్ అవ్వాలని. అవుతుందండి డెఫినెట్‌గా. ఎందుకంటే తను హార్డ్ వర్క్ లేకుండా గాల్లో దీపం పెట్టి హీరోయిన్ అవ్వటం అంటే మనం చూస్తూనే ఉన్నాం. మరి. బాంబే నుంచి సంవత్సరానికి ఓ 30 మంది, 40 మంది వస్తారు, వెళ్ళిపోతారు. హ్మ్. తినేంటంటే ద ఓన్లీ తెలుగు గర్ల్ ఈజ్ ట్రైయింగ్. తెలుగు వాళ్ళని అడగాలి. తెలుగు అమ్మాయిని మనం ప్రోత్సహించాలి. హ్మ్. ఆ రోజు వస్తదట. లేకపోతే స్నేహ గారు, హ్మ్. దివ్యవాణి గారు, ఇలాగ మనకి చాలామంది తెలుగు హీరోయిన్స్ ఉన్నారు. హ్మ్. అప్పటి నుంచి చూసిన సావిత్రి గారి దగ్గర నుంచి. హ్మ్. సో, నాకెందుకో ఒక ప్రొడిక్షన్ ఉందండి. నాకు లక్ష్మీనరసింహ స్వామి డివోటీ నేను. నేను ఏదన్నా అంటే జరుగుద్ది. వామ్మో! నాకు జరగదు. నేను అడిగితే నాకు ఇలాగ నాకేదన్నా మంచి కారు కొనుక్కోవాలంటే, ఓహో! ఈడు చిన్నదే కదా అడిగింది. ఓకే. అని అలాంటివి వస్తాయి. మరీ పెద్దవాడు కష్టపడి పని చేయాలి. దాన్ని కొట్టాలి గోలు. ఏదన్నా మీకు ఇంకా క్లారిటీగా చెప్పాలంటే, హ్మ్. మా ఫ్రెండ్స్ ఉండి ఏదన్నా వరల్డ్ కప్పు అలాంటివి జరుగుతున్నప్పుడు నన్ను రానివ్వరు. హ్మ్. పుసుక్కున ఏమన్నా అనేస్తారని. వీడు మనమేమో బోలెడంత డబ్బులు వీళ్ళు వాళ్ళు ఇంట్లో కూర్చొని మళ్ళీ అది బెట్టింగ్ కింద వస్తది. మరే. తుచ్. ఏదో అనుకుంటా ఉంటారు. ఈ బాల్ ఔట్ రానంగానే టప్మని అయిపోయాడు. ఆడు అలా చూసి ఒరేయ్! నువ్వురా అసలు ఏంటి అనేవారు నన్ను. హ్మ్. అలాగా నేను సరదాగా ఈడు పాపం చాలా కష్టపడ్డాడు. వీడికి ఏదో ఒక రోజు మంచి రోజు వస్తది అని ఒక అబ్బాయిని అన్నా. హ్మ్. నేను వాషింగ్టన్ డీసీ వెళ్ళా లాస్ట్ ఇయర్. హ్మ్. అక్కడ ఒక కుర్రోడు ఉన్నాడు. సార్ నమస్తే సార్, ఒక సెల్ఫీ దిగుదాం మనిద్దరం. ఇది ప్రీవియస్ ఫోటో అని చూపించాడు. ఓహ్! హైదరాబాద్ ఇక్కడ పంజాగుట్ట దగ్గర హ్మ్. చట్నీస్ దగ్గర ఫోటో దిగాం. హ్మ్. ఇదేంటి ఇదంటే, నేను ఇక్కడికి వచ్చానండి. జాబ్ చేస్తున్నాను ఇక్కడ. ఐయామ్ వెల్ ఆఫ్ అన్నాడు. సో, అలాగే జరిగితే మా పాపది కూడా భగవంతుడిని, అమ్మవారిని కూడా ఆశీర్వదించమని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. హ్మ్. ఈ ఇయర్ తను అచీవ్ చేస్తదండి. యెస్. ఇప్పుడు ఇండస్ట్రీ లార్జర్ పాన్ ఇండియాకెళ్ళిపోయింది. ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్ కూడా వచ్చాయి. ప్రతి ఒక్కరికి అవకాశాలు కూడా పెరిగాయి. అండ్ చాలా పెద్ద ప్లాట్‌ఫార్మ్ అయిపోయింది. చాలామంది కానీ స్టిల్ కృష్ణనగర్ కష్టాలు పడేవాళ్ళు. నిజంగా టాలెంటెడ్ ఉన్నవాళ్ళు కూడా వెనకడుగులో ఉన్నారు. టాలెంట్ లేని వాళ్ళు ముందడుగులో ఉన్నారు. దానికి కారణాలు లక్ కూడా కావచ్చు. ఏదైనా కావచ్చు. బట్ స్టిల్ ఇండస్ట్రీకి రావాలి అనుకుంటున్న ఫ్రెష్ ఎయిర్‌కి మీరేం చెప్తారు? అంటే ఏ ఇండస్ట్రీకైనానండి కాన్సంట్రేట్ ఆన్ ది కంటెంట్ మీద మనం ఫోకస్ పెట్టాలి. హ్మ్. మనం ఆర్టిస్ట్ అవ్వాలంటే దానికి తగ్గట్టు ఏం చేయాలి దాని మీద ఉండాలి. హ్మ్. సో, ఎక్కువ పిఆర్ఓషిప్ మెయింటైన్ చేయాలి. రోజు అట్‌లీస్ట్ ఒక ఇద్దరు ముగ్గురినైనా కలవాలి. హ్మ్. డైరెక్టర్స్‌ని కలవాలి. హ్మ్. కలిసి ఎక్కడో ఒక చోట 10 ఆఫీసులో మనం వెళ్తే ఎక్కడో ఒక ఆఫీసులో మనం నచ్చుతాం వాళ్ళకి. హ్మ్. సో, ఆ ఒక్క సీను రేపు ఒక 100 సీన్‌లు అవుతాయి. మెయిన్ సిన్సియారిటీ, హార్డ్ వర్కు, హ్యుమానిటీ ఉండాలండి. నీతి నిజాయితీ ఉండాలి. మనం ఎదటోడు పైకొస్తే మనం అబ్బాయి మన ఫ్రెండ్ పైకొచ్చాడనే ఆ సంతోషం ఉండాలి. హ్మ్. లోపల ఒకటి, బయట ఒకటి పెట్టుకొని ఉండకూడదండి. ఇండస్ట్రీ ఇది. హ్మ్. మనం మార్గదర్శనం కావాలి 10 మందికి. హ్మ్. సో, అలా చేస్తే తప్పకుండా ఏ ఫీల్డ్ అయినా, నాట్ ఓన్లీ సినిమా ఫీల్డ్, హ్మ్. ఏ ఫీల్డ్‌లో అయినా సక్సెస్ అవుతాం. హ్మ్. సార్ కోట గారు ఎప్పుడూ అంటారు. పరభాష వాళ్ళు ఇక్కడికొచ్చినందుకు మనకి తెలుగు వాళ్ళకి నటన అవకాశాలు చాలా తక్కువైపోయాయి. ఇప్పుడు మీరు అటు ఎళ్తున్నారనుకోండి. ఇప్పుడు ఇట్స్ మీకు రైటో, రాంగో నాకు తెలీదు గానీ, ఆ ఫీలింగ్ ఉందా? నిజంగా అనుకుంటున్నారా? బట్ ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్‌లో మనకు అక్కడ అవకాశాలున్నాయి. వాళ్ళకి ఇక్కడ అవకాశాలున్నాయి. అందరూ అన్ని చోట్ల వర్క్ జేసుకోవచ్చు అని పెద్ద మనసు చేసుకోవాలా? పాన్ ఇండియా అంటే నాకు తెలిసి పాన్ ఇండియా అంటే 'ధురంధర్'. 'ధురంధర్' సినిమా. పాన్ ఇండియా. ఒక 'లగాన్' హ్మ్. దట్ ఈస్ ఎ పాన్ ఇండియా. ఒక 'బాహుబలి' దట్ ఈస్ పాన్ ఇండియా. మన తెలుగు సినిమా చరిత్రని ప్రపంచ పుటాల్లో నిలబెట్టినటువంటి దర్శకుడు మన రాజమౌళి రాజమౌళి. గారు. సో, ఇంక దానికి ఎల్లలు లేవండి. గ్లోబల్‌లోకి వెళ్ళిపోయింది ఎక్కడికో. హ్మ్. అది ఎక్కడో ఆస్కార్ లెవెల్‌కి వెళ్ళింది 'త్రిబుల్ ఆర్'. సో, వి ప్రౌడ్ టు బి ఆడియన్‌గా మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి రాజమౌళి గారికి. హ్మ్. సో, ఇంకా మరీ టీవీ సీరియల్‌లో యాక్ట్ చేసిన వాడు కూడా పాన్ ఇండియా అంటుంటే, ఇంక ఎటెళ్ళాలండి పాన్ ఇండియా? 'ధురంధర్‌లో' ఎక్కడ మనోళ్ళు ఎవరు కనపడరండి. హ్మ్. అది ఒరిజినల్ పాన్ వరల్డ్ సినిమా అది. హ్మ్. ఎక్కడ మీరు చూడండి సౌతోళ్ళు అసలు ఎవ్వరు ఒకళ్ళు కనపడరు. హ్మ్.
కానీ ఈ పాన్ ఇండియా వచ్చాక ఎవరు మొదలుపెట్టినా పాన్ ఇండియా వచ్చాక ఇక్కడ ఉన్న ఆర్టిస్టులకి వర్క్ పోయింది. మీరు అందరూ ఒక 10 మంది క్యారెక్టర్ ఆర్టిస్టులు కావాలనుకుంటే 9 మంది పాన్ ఇండియా అని పెడుతున్నారు. ఆ పాన్ ఇండియా వల్ల ఇక్కడ ఏమి ఒక 10 టికెట్లు ఏమి రావండి. ఇప్పుడు పలానా రఘుబాబు ఉన్నాడు, అరే రఘుబాబు ఉన్నాడే మనం వెళ్దాం సరదాగా ఉంటుంది కామెడీ. అలాగే పృథ్వీ ఉన్నాడు, తాగుబోతు రమేష్ ఉన్నాడు, ఇంకోళ్ళు ఉన్నారు, వీళ్ళందరూ ఇక్కడ దొరుకుతారు మనకి. ఇవన్నీ టమాటాలు బంగాళదుంపలు ఇక్కడ దొరికేవి. అక్కడికి వెళ్తే బాంబేలో అమ్మేది కూడా ఆలుగడ్డే అది. సో అన్నీ ఒకటేనండి. మన వాళ్ళని మనం గౌరవించుకుని మన వాళ్ళల్లో ఉన్న సత్తాని బయటికి తీసినప్పుడే డైరెక్టర్ అనేవాడికి ఒక పేరు ఉంటుందండి. ఏదో అన్నీ తెచ్చి మనం చుట్టూరు చేర్చేసి వాడికి డైలాగ్ రాదు, ఏ కేబుల్నా. అందుకే కోటగారు అనేవారండి మేము. పూలరంగడు అనే ఒక సినిమా చేస్తే ప్రదీప్ రావత్, ఇంకొక ఆయన మన మగధీర విలను, ఈ ప్రదీప్ రావత్ మొత్తం డైలాగు స్టడీగమ్ అలా వస్తుంది. కోటగారు మేము అందరూ ఉన్నాం కాంబినేషన్. ఆయన దగ్గరికి వస్తే ఎండ్ డైలాగ్ ఫస్ట్ లైన్ మే క్యా హై అని కూడా అంతే, మొత్తం పోయింది. అలాగా ఆయన 7 గంటల నుంచి రాత్రి 11 వరకు కోటగారిని కూర్చోబెడితే ఫస్ట్ టైం ఆయన తిట్టి వెళ్ళిపోయాడు. ప్రదీప్ రావద్దు అంటే మన వాళ్ళు తీసుకొస్తారు. ప్రదీప్ రావత్ ఇక్కడ వచ్చే దేవగిల్ యాక్టింగ్ నీళ్ళు అనేవాడు. అలాగా ఇప్పుడు మనం తెస్తున్నాం, వాళ్ళకి కోడేటర్లు పెడుతున్నాం, వాళ్ళకి నేర్పుతున్నాం. ఇది అడిగితే కోట గారిని, కోట లాంటి ఆర్టిస్టు ఇది ఇండస్ట్రీలో ఒక పెద్ద కోట. ఆ కోటను కొట్టినోడు ఎవడు లేడు ఇప్పుడు వరకు. కొన్ని అలాగే ఉన్నాడు. ఏ క్యారెక్టర్ అయినా పరకాయ ప్రవేశమే. గణేష్ చూస్తాడు, మన వెంకటేష్ బాబు గారితో చేసిన ఆడవారు మాటలు కద్దాలు, అలాగే వేరియేషన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉంటాయండి. సో ఆయనలాగా పెట్టని కోటకి ఎవరూ లేరు అక్కడ. సో మన వాళ్ళులో కూడా ఈయన పలానా ఆయన తెస్తారు కానండి. ఇక్కడ ఉన్నవాడు వెళ్ళి నీకు గౌరవించి నాకు ఏదైనా క్యారెక్టర్ ఇవ్వండి అని వెళ్ళి అడిగితే వాడు చీప్గా కనబడతాడు. మనం వెళ్ళి అడగకూడదు, అదే మనని బ్యాక్ స్టెప్ వేస్తుంది అంటారా? కానీ అడగంది అమ్మ కూడా పెట్టదంటారు. మనం వెళ్ళి అడగాలండి. వాళ్ళు ఇవ్వకపోతే అతను మనల్ని పెట్టుకునే అదృష్టం అతను లేదనుకోవటం మనం. సో ఇప్పుడు మీ ఫ్యూచర్ అంబిషన్ గోల్స్ ఏంటి సార్? ఇటు రాజకీయం అనుకుంటున్నారా? తెలుగు తమిళ్ సినిమాలు చేస్తున్నారు, మళ్ళీ ఫుల్ లైమ్ లైట్లో ఉన్నారు. నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి? ఇప్పుడు రాజకీయం ప్రతిరోజు ఉండదండి. ప్రతిరోజు ఎలక్షన్ రావు. మనం వెళ్ళి ఒక జనసేనలో ఒక స్టార్ క్యాంపెయినరు, ఒక రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధిగా ఉన్నాం. ఎక్కడ సమస్యలు ఉన్నప్పుడు అప్పుడు దాన్ని పద్ధతిగా మాట్లాడతాం, అందరికీ సమాధానం చెప్తాం. ఈ సినిమా వచ్చేటప్పటికి మనం బతుకు తెరువు. రాజకీయాల్లో బతుకు తెరువు కాదండి, రాజకీయాలు సర్వీసు. అక్కడ ప్రజల్ని ఉత్తేజపరిచి ఇది ఎలా ఉండాలి, మన స్టేట్ ఎలా ఉండాలి అని. ఇక్కడికి వచ్చేటప్పటికి మన కుటుంబాన్ని కాపాడుకోవాలి, మనం బతకాలి, మనం చివరి రక్త బిందువు వరకు నటనలోనే ఉండాలి. ఇక్కడ అది అవన్నీ బ్యాలెన్స్ చేసుకుని చేస్తున్నాం. కొన్ని ట్రోల్స్ ఉంటాయి, అవి మనల్ని కొంచెం నెగిటివ్గా ఎఫెక్ట్ చేస్తే బాధన్నా, మీకు కూడా తెలియని ట్రోల్స్ ఉంటాయి కొన్ని. అవునా అనుకోవచ్చు, ఆశ్చర్యపడవచ్చు మీరు కూడా. నా మీద ఇలాంటిదా, ఓకే నేను కూడా తెలుసుకుంటున్నానే కొత్తగా అన్నట్టు ఏమైనా కమెంట్స్ మీరు విన్నారా? ఉన్నాయండి. ఇప్పుడు నా అదృష్టం ఏంటంటే ఒక 100 సినిమాలు తీసుకుంటే 100లో మొన్న చెక్ చేశాను నేను, 99 సినిమాల్లో ఎక్కడ బూతులు కానీ కంటెంట్లు కానీ ఉండవు నా దాంట్లో. అది ఎందుకో మరి దేవుడు అలా ఇచ్చాడు వరం నాకు. ఒక్క చోట మటుకు అమ్మదానమ్మ బత్తాయో అన్నా నేను, దానికి కింద వరుసగా ట్రోలింగ్. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఇప్పుడు ఈస్ట్ వెస్ట్లో ఎటకారం ఉంటుంది. ముందు ఎటకారం ప్లే అయ్యాక డైలాగ్ ప్లే అవుతుంది. పృథ్వీ గారు ఏదన్నా డైలాగ్ చెప్పండి అని అంటారు, మనం చెప్పిందే ఫైనల్ కాదండి. వాళ్ళు దాన్ని చూసుకుంటే ఇదేదో బాగుంది, ఇది రెండరింగ్ ఉంది ఇంట్లో. నరేష్ గారితో చేశారు, ఎమ్మెల్యేలే అనుకుంటా. ఎముడు భార్య కూతుర్ని అక్కడ పోలీస్ స్టేషన్ ముందు పెట్టేసి వెళ్ళిపోతారు. నాకు గబగబా కానిస్టేబుల్ వచ్చి, సార్ అమ్మగారు సార్ అంటాడు. ఈ టైంలో అమ్మగారు ఎందుకు ఫోన్ చేసింది అని పరిగెట్టి బయటకు వస్తే ఈ అమ్మాయి దేవకన్య. వాళ్ళ అమ్మదానమ్మ బత్తాయి అన్నా నేను అప్రయత్నంగా, ఇది బాగుంది కంటిన్యూ చేయటం అన్నారు. ఇక అలాగే బత్తాయి బాబ్జీ అని, అమ్మదానమ్మ బత్తాయి అని, కేక్ అని కొన్ని మేనరిజమ్స్. వీడు అనవసరంగా మనం మాట్లాడామే, అది వీళ్ళని ఒప్పించింది, మనం జాగ్రత్త తీసుకోవాలి, బయట అలా మాట్లాడకూడదు అనేది
ఈడ్రా మొన్న ఫ్యామిలీతోటి వెళ్తున్నప్పుడు హ్మ్. ఈడ్రా బత్తాయి గాడు అని అంటే అప్పుడు నాకు అనిపించింది మా చుట్టాల్లో ఉన్నాడు, అరే నువ్వు ఆ బత్తాయి అంటాం వల్ల చూడవాడు ఎలా మాట్లాడాడు. ఇవన్నీ సినిమాల్లో హ్మ్. సత్యనారాయణ గారు కూడా అనేవారు, ఈడు సత్యగాడు రైడు హ్మ్. ఇలాగ వాళ్ళ ఇష్టం ప్రేమ అది హ్మ్. చాలా సినిమాల్లో పాత్రలు మీ ఇంటి పేరుగా మారిపోయాయి సార్ అసలు. అది ఎక్కువ. చాలా పాత్రలో ఆ. అవే పాత్రలతో మేబీ ఆ సినిమా ఇంకా వెళ్ళిపోయి ఇంకో సినిమా వచ్చేదాకా అదే పాత్రతో పిలుస్తూ ఉంటారేమో మిమ్మల్ని. దాన్ని మర్చిపోరండి మనం. హ్మ్. ఇప్పుడు 30 కాదయ్యా 35 ఇయర్స్ అంటే కూడా 30 ఇయర్స్ ఇండస్ట్రీ అండి అంటారు. మీకు నేను అప్పుడు అద్దెకున్న ఇంట్లో కొత్తలో ఇక్కడ పృథ్వీరాజ్ గారు అంటే ఎవరండి, అప్పుడు కార్లు వచ్చి పికప్ చేసి తీసుకెళ్ళేవి హ్మ్. షూటింగ్కి. హ్మ్. పృథ్వీరాజ్ నైమాలం ఓ యాక్టర్ 30 ఇయర్స్ ఇండస్ట్రీ. హ్మ్. నేనేం చేసేవాడినంటే మనం పాపులర్ అవ్వాలంటే అక్కడ పిల్లలందరూ బంజారాహిల్స్లో క్రికెట్ ఆడుకుంటూ ఉంటారు హ్మ్. ఆ గల్లీలో. హ్మ్. రోజు ఒక చాక్లెట్ ప్యాకెట్ తెచ్చి వాళ్ళకి ఇచ్చేవాళ్ళం. హ్మ్. ఒరే ఏమంటారా అంటే 30 ఇయర్స్ ఇండస్ట్రీ. ఆడ మన ఇళ్ళ తీసుకొచ్చి చూపిస్తారు, మనం చూపిస్తే ఇంకో చాక్లెట్ ఇస్తాడని. హ్మ్. అలాగా అది వాళ్ళు మర్చిపోరు. యెస్. సో మీ లైఫ్‌లో మర్చిపోలేని మూమెంట్ ఒక్కటి షేర్ చేయండి. ఇప్పుడు నేను అడిగిన వెంటనే మీకు గుర్తొచ్చింది. ఇప్పటి వరకు మర్చిపోలేని మూమెంట్ అంటే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారితో ఇలాగే మాట్లాడాను, ఆయనతో పాటు కూర్చొని భోజనం చేశాను. ముఖ్యమంత్రి అయిన రెండోసారి. హ్మ్. ఇప్పుడు ప్రోటోకాల్ ఏంటి ఎంఏ చదువుకున్నాం కానీ మాదంతా తాడేపల్లిగూడెం ఇంగ్లీష్ అండి అది. హ్మ్. అంటే దట్టు పుట్టు బట్టు అంటారు చూసారు అలాగా. హ్మ్. ఇప్పుడిప్పుడే ట్రైన్ అవుతున్నాం మేము. హ్మ్. ఆయనకి ఒక పెద్ద దండ పట్టుకుని వెళ్ళిపోతే ప్రోటోకాల్లో మీ పేరు లేదండి అన్నారు. పెద్ద పెద్ద వాళ్ళు అమితాబ్ బచ్చన్ వీళ్ళు అందరూ ఉన్నారంటే ఆయన అక్కడి నుంచి అలా చూసి రామారావు గారు బ్రదర్ రండి అన్నారు. హ్మ్. అది నా లైఫ్లో ఒక ఆస్కార్ అవార్డు. హ్మ్. ఆయనకి దండేసి కాళ్ళకి దండం పెట్టి హ్మ్. నా లైఫ్లో అయ్యానండి. హ్మ్. నాకు ఆస్కార్ అవార్డు వచ్చిందంటే రామారావు గారితో పక్కన భుజం మీద చేసి ఆయన 100 రూపాయలకి అయితే ఇంత ఉండేది అప్పుడు పెద్దది. హ్మ్. గౌరవనీయులైన తమ్ముడు పృథ్వీరాజుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆశీర్వదించి అన్నది. వావ్! నేను ఇమ్మీడియట్గా ఉందా సార్ అనగా అది ఇంకా? మీరు ప్రతిపక్షంలో ఉన్నారు కదా, ముఖ్యమంత్రి అని రాశారంటే ఏం మా కాన్ఫిడెన్సే మళ్ళీ మేము ముఖ్యమంత్రి అన్నారు. అది ఉందా నా దగ్గర మీరు ఉందండి, అది దాచుకున్నారా? ఫ్రేమ్ కట్టించి పెట్టానండి. అది ఒక అమ్మాయిగా మీ అమ్మాయి ఇప్పుడు హీరోయిన్ అవుతుంది. అయిపోయిందనే అనుకుందాం. మీరు నేర్పించిన మెళకువలు ఇండస్ట్రీకి సంబంధించి నువ్వేదైనా అవ్వు. కానీ ఇవి గుర్తుపెట్టుకో. దిస్ ఈజ్ థంబ్ రూల్ ఇండస్ట్రీలో ఉండాలి, నిలబడాలి, వెళ్ళాలంటే అని డెఫినిట్‌గా మీ ఎక్స్‌పీరియన్స్‌తో ఔట్ ఆఫ్ లవ్ అండ్ ఎఫెక్షన్‌తో కూడా మీరు మెళకువలు చెప్పే ఉంటారు. ఏంటవి? మిస్‌బిహేవియర్ అంటే ఎలా వస్తుందంటే మనం ఇచ్చే ఫ్రీడము మిస్‌బిహేవియర్ అవుతుంది హ్మ్. ఎక్కడైనా సరే. హ్మ్. డిపార్ట్మెంటు చక్కగా అందరూ చదువుకొని బీటెక్‌లు, ఎంటెక్‌లు చేసిన వాళ్ళందరూ ఉన్నారు హ్మ్. హ్మ్. ఇండస్ట్రీ. ఇదొక ప్రొఫెషన్ అయిపోయింది సార్. ఒక ఇప్పుడు ప్రొఫెషన్ ఆ అయిపోయింది. రోజుల్లాగా లేదు. పెద్ద పెద్ద కార్పొరేట్ ఆఫీసులు వస్తున్నాయి, ప్రొడక్షన్ హౌస్‌లు. హ్మ్. సో, దే హ్యావ్ నో, వాళ్ళకి అసలు టైం లేదు. ఒకప్పుడు మేమున్నప్పుడు ఫోటోలు తీసుకెళ్ళి సాయంత్రం అవ్వగానే ఆ ఫోటోలన్నీ చూసి నవ్వుకునేవాళ్ళు, డస్ట్‌బిన్‌లో పడేసేవారు. హ్మ్. తర్వాత అమ్మాయిలొచ్చాక ఫోటోలు తీసుకున్నాక వీడు ఇప్పుడు అక్కడ మాట్లాడొచ్చు అమ్మాయితోటి. మీకు ఏముంది? ఏ క్యారెక్టర్ ఇష్టం మీకు? అని చెప్పాను. వీడు కరెక్ట్‌గా ఒక 8కో రాత్రి 9కో ఫోన్ చేసి ఎక్కడుంటారు మీరు? హ్మ్. మీరు ఏం చేస్తుంటారు? సింగిల్‌గా ఉంటారు. ఈడికి ఎందుకండి? హ్మ్. వచ్చి క్యారెక్టర్ ఉంటే ఇవ్వండి, హ్మ్. లేకపోతే లేదు. ఇలాగా నేను చాలా చోట్ల చూసా. హ్మ్. మంచిగా జరిగిందో, చెడ్డగా జరిగిందో శ్రీరెడ్డి విషయంలో. ఆ అమ్మాయి ఇన్సిడెంట్ తర్వాత ఏ ఆఫీసులోకి ఎక్కడికి వెళ్ళినా ఎవరో అప్రెంటిస్ ఉంటాడు కదండీ ఇప్పుడు కొత్తగా. హ్మ్. ఈ ఫోటోలన్నీ అతనికి ఇవ్వండి అంటున్నారు. హ్మ్. అది చూసి డైరెక్టర్లు లేరా, కో డైరెక్టర్లు లేరా, లేరమ్మా లొకేషన్‌కి వెళ్ళారు. హ్మ్. అక్కడి నుంచి అక్కడికి పంపేస్తున్నారనమాట. అంత భయం ఉంది ఇప్పుడు. హ్మ్. ఆడపిల్లని ఆడపిల్లలాగా చూడాలండి. ఎందుకంటే మనం ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉన్నారు. సో, నేను ఒకటి చెప్తానమాట. నీకేదైనా ఇఫ్ దేర్ ఈజ్ ఎనీ ప్రాబ్లమాటిక్, హ్మ్. థాంక్ యూ సార్ ఫర్ యువర్ కైండ్ కోఆపరేషన్. థాంక్ యూ. ఇండస్ట్రీ ఇలా ఉంటదని నాకు తెలీదు అని ఒక మాట చెప్పేసి వచ్చాను. నో రివెంజ్ వద్దు, నో ఇది వద్దు. హ్మ్. మనం అందరితోటి మంచిగా ఉండాలి. మనం వచ్చిన ఎయిమ్ ఏంటి? యూ వాంట్ టు బికమ్ ఏ యాక్టర్. హ్మ్. దాని మీదే ఉండాలి గోలు. అన్నీ డిస్కస్ చేస్తారా సార్ మీతో ఓపెన్‌గా? మేమిద్దరం కూర్చుంటాం, క్యారెక్టర్స్ మాట్లాడుతూ ఉంటాం. సార్ క్రిస్పీ టాక్స్ విత్ కీర్తి అన్నాం కాబట్టి కొన్ని క్రిస్పీ క్వెషన్స్ నేను అడుగుతా. మీరు అంతే క్రిస్ప్‌గా ఆన్సర్ అలాగే చెప్పాలి. అండి. అలాగే. మీ ఫేవరెట్ హీరో? హీరో అంటే ఎన్టీ రామారావు గారు. హీరోయిన్? హీరోయిన్ సావిత్రి గారు. కమెడియన్?
బ్రహ్మానందం గారు. ఆయన బ్రహ్మానందం అనగానే మీకు ముందుగా ఏం గుర్తొస్తుంది సార్? బస్సు ఎన్నింటికి ఉందండి అంటే 6 గంటలకు ఒకటి ఉందండి, 7ంటికి ఒకటి ఉందండి, 8ంటికి ఒకటి ఉందండి, 9ంటికి పోయాక అరగపురం నుంచి వెళ్ళేది ఉందండి, 10ంటికి లేదండి అంటే 10ంటికి లేవు, 11ంటికి, తర్వాత 12ంటికి. 12ంటికంటే కుదరదులేండి, మన ఫ్రెండ్ ఏమో మార్నింగ్ షోకి వెళ్ళాలనుకుంటున్నారు. అలాగా ఇప్పుడు స్టాండప్ కామెడీ ఆయన 42 years బ్యాకే దూరదర్శనం చేశారు. సో బ్రహ్మానందం హ్యాట్స్ ఆఫ్ అండి. ఎస్. ఫేవరెట్ డైరెక్టర్? నాకు జన్మనిచ్చిన డైరెక్టర్ బాపు గారు. ఫేవరెట్ ప్రొడ్యూసర్? ప్రొడ్యూసర్ రామానాయుడు గారు. ఫేవరెట్ విలన్? రాజనాల. ఇష్టం లేని విలన్? ఇడు విలన్ ఏంటి? ఇష్టం లేని విలన్ అంటే ఆయన కూడా బాగానే చేస్తాడు, బట్ ఈజ్ ఏ లేజియెస్ట్ విలన్. ఫేవరెట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్? వీడరా ఆర్టిస్ట్ అంటే? కోట శ్రీనివాసరావు గారు. మీ ఫేవరెట్ కలర్? బ్లాక్. ఫేవరెట్ ఫుడ్? చికెన్ బిర్యానీ. ఫేవరెట్ హాలిడే స్పాట్? తాడేపల్లిగూడెం. సో లైఫ్ అంటే ఇలా ఉండాలని ఒక గోల్ లో మీరు స్టార్ట్ చేశారు కెరియర్ ని, అది ఫినిష్ అయిందా? అవ్వలేదండి. ఏంటి ఆ గోల్? ఒక తల్లి ఆశ్రమం లాగా ఒకటి పెట్టి ఆ 15 మందిని మనం బతుకున్నంత వరకు చూసుకోవాలి అనేది నా గోల్. ఆహా, సూపర్ సార్. అదండి. ఏ తల్లి కూడా ఆ పరిస్థితికి రాకూడదు కదా. రాకూడదన్నారు. ఇప్పుడు ఏమవుతుందంటే బాగా పెంచుకున్న పెట్స్ని రోడ్డు మీద వదిలేస్తున్నారు. జన్మనిచ్చిన తల్లిదండ్రులను కూడా రోడ్డు మీద వదిలేస్తున్నారు, కాలుతో తంతున్నారు, కారులోంచి బయట పడేస్తున్నారు. ఇలాంటి కొన్ని ఉన్నాయండి. రాకూడదనే కోరుకుంటాం ప్రతిరోజు, కానీ చాలామంది వృద్ధాశ్రమంలో చూస్తే నిజంగా కళ్ళంటూ నీళ్ళు వస్తాయండి, ఇలా ఉన్నారా అని. రైట్ సార్, వెరీ గ్రేట్ టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి, మీకు కూడా. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.